friends, welcome back to Simple Cooking with Chef Praveen. I'm so much happy మరొకసారి మీ ముందుకి ఈ రీతిగా for the first time కుకింగ్ వీడియోస్తో మీ ముందుకి ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా ఈ యొక్క కుకింగ్ వ్లాగ్ ద్వారా మీ ముందుకి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I'm very much happy to show you a lot of international cuisines. So dantlo first one, so today I'm going to show you the chicken kurma in Indian style. So most of the people chicken kurma anedi regular ga manaki a number of episodes gaani vlogs gaani chala chesaru, but the traditional way, so previous ga villages lo ఏ రీతిగా చేసేవారో ఆ టైప్ ఆఫ్ చికెన్ కర్రీని ఈ రోజు మీ ముందుకి సింపుల్ కుకింగ్ విత్ షెఫ్ ప్రవీణ్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. సో ఇంకేంటి ఆలస్యం, లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చికెన్ ఆల్రెడీ మనం చికెన్ అయితే తీసుకున్నాం చిన్న పోర్షన్స్లో అయితే మీ అందరికీ తెలుసు. సో రైట్ నౌ వీఆర్ స్టార్టింగ్ our traditional chicken curry. So first of all we need some onions, some green chilies, some curry leaves, some coriander leaves and some chicken. Okay, let's do it. So first of all we need to take some onions to chop fine. ప్రతి ఒక్కరు ఇన్ ఆల్ ద వరల్డ్ ఆర్ ఇండియాలో కావచ్చు, ఇన్ ఏపీ అండ్ తెలంగాణ కూడా కావచ్చు. సో చాలామంది ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్పగలరు, కానీ ఓన్లీ ద షెఫ్ ఓన్లీ నో, ద షెఫ్స్ ఓన్లీ నో వాట్ ఎవర్ ద ఇంగ్రీడియంట్ దే ఆర్ యూజింగ్ ఆన్ ద డిష్. సో ఆఫ్టర్ దట్ వి టేక్ సమ్ ఆనియన్స్ అండి. సో 3 ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను. సో ½ kilo ఆఫ్ ద చికెన్ అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ 3 slices of green chilies. So these are the ingredients. That's simple. Previously also I tell you it's simple cooking. So I make very simple ways. So very simple ways. Everyone should ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా they can make themselves. So the simple is there: onions, green chilies and some coriander and some curry leaf. So little bit of curry leaves. That's it. Then we start the show. So after that, so మనం అయితే ఇక్కడికైతే వచ్చేసాం. చిటికలో కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. For health reasons, olive oil is best for my suggestion. So 1-2 drops extra వేసుకున్నా ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఆలివ్ ఆయిల్ అనేది ఏంటంటే కంప్లీట్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కంప్లీట్గా కూడా బర్న్ అనేది చేస్తుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో చాలామంది, కొంతమంది తెలియని వాళ్ళు కూడా, సో ఆలివ్ ఆయిల్ని మనం ఇలా ఫ్రై చేయకూడదు, సో ఈ రీతిగా మనం యూస్ చేయకూడదు, ఇట్స్ ఓన్లీ ఫర్ ద సలాడ్ పర్పస్ ఓన్లీ యూస్ చేయాలని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ అయితే చెప్పడం జరుగుతుంది. సో చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. డోంట్ ట్రస్ట్ ఎనీ రూమర్స్. సో ద కుకింగ్ ఆలివ్ ఆయిల్ అయితే ఉంటుంది. సో వీ కెన్ యూజ్ ఇట్ దోస్. ఓకే, సో ఆయిల్ అయితే మనకి వేడైతే అయిపోయింది స్ట్రైట్. సో ముందుగా కర్రీ లీవ్స్ మనం వేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ తీసుకున్నా. సో జస్ట్ ఒక్క 1 minute లిటిల్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ మా ఆనియన్స్ అయితే వేసుకుందాం. సో ఆనియన్స్ అయితే తీసుకున్నాం. సో ఆనియన్స్ కూడా మనం చకాచక్
maybe I think 3 minutes is enough. మనం ఎప్పుడు కూడా చిన్న సాల్ట్ అనేది ఎప్పుడైతే మనం వేయడం జరుగుతుందో సో అది ఎర్లీగా కుక్ అవ్వడం చాలా సాఫ్ట్గా అవ్వడం అనేది జరుగుతుంది. సో చిన్న ఎగ్జాక్ట్లీ 3 minutes. సో మన ఆనియన్స్ అయితే కుక్ అయితే అయిపోతున్నాయి. మేబీ విత్ ఇన్ I would like to most of the dish, if it is rich and everything ready, it will be ready within a half an hour time. For me it's 20 minutes is enough. So ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్స్లో వచ్చేసాయి, మీరు చూస్తూ ఉన్నారు. సో ఇందులో మనం సమ్ చికెన్, chicken. So mostly chicken exact cooking time 20 minutes. 20 minutes లో మనం చికెన్ అయితే కుక్ చేయొచ్చు. సో ఇది కూడా మోస్ట్లీ మనకి 10 minutes మనకి చికెన్ అనేది మోస్ట్లీ 50% ఆఫ్ ద కుకింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం చేసుకొని సో ఏమవుతుందో చూద్దాం. సో కమ్ ఆన్ లెట్స్ వాచ్. చూస్తున్నారు చికెన్ అయితే ఆల్రెడీ కుక్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ 4 minutes చికెన్ అయితే ఇలా కుక్ అయితే అయిపోయింది. సో తర్వాత దీంట్లో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాం. సో మోస్ట్లీ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కంప్లీట్గా చేసుకొని ఫ్రోజన్ అయితే చేసుకుంటాను నేను. సో ఫ్రెష్ అనేసరికి ఇట్స్ టేక్ లాంగ్ టైం. సో రెండు కూడా ఎగ్జాక్ట్ క్వాంటిటీలో మనం తీసుకొని చేసుకుంటే మనకి సరిపోతుంది. సో జస్ట్ 1.5 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకుంటే ఇనఫ్. వీ నీడ్ టు కుక్ ద చికెన్ ప్రాపర్లీ. సో లేకపోతే ఒక జింజర్ గార్లిక్ తాలూకా రా ఫ్లేవర్ అంతా కూడా మనకి చికెన్ మొత్తం అయితే రావడం జరుగుతుంది. సో చికెన్ ప్రీవియస్గా మనం ఎంతసేపు అయితే కుక్ చేసామో సో అంతే టైం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా అది కంప్లీట్గా మనం కుక్ చేసుకోవడం వల్ల ఒక రా ఫ్లేవర్ జింజర్కి గార్లిక్కి రియల్లీ చాలా అంటే చాలా రా ఫ్లేవర్ ఉంటుంది. సో ఫ్లేవర్ మొత్తం బాగుంది మనకి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ 1 table and 1.5 tablespoon ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుందాం. తర్వాత చిన్న చిటికెడు పసుపు, చిటికెడు పసుపు, మీకు ముందే చెప్పడం జరిగింది. సో ఇది ట్రెడిషనల్ చికెన్ కుర్మా అని చెప్పి. సో ఇప్పుడు చాలామంది కుర్మా అనేసరికి ఏంటంటే కాజు మెలోన్ సీడ్స్తో కావచ్చు, తర్వాత కోకోనట్ గ్రేవీతో ఇదంతా చేసుకుంటూ మనకి సో గ్రేవీని తీసుకొని మనం చేయడం జరుగుతుంది. సో సో అదంతా కూడా మన టేస్ట్ వైజ్గా కొన్ని డిషెస్లో వాడాలి, బట్ నాట్ ఫర్ ఆల్. దట్స్ కంప్లీట్గా మన ఒక ఫ్యాట్ని చాలా ఇంక్రీజ్ చేసే ప్రోడక్ట్ అదంతా కూడా. సో కాజు కానీ ఇదంతా కూడా. సో వుడ్ లైక్ టు మేక్ ద ట్రెడిషనల్ వే. పల్లెటూరులో మన అమ్మమ్మలు కావచ్చు, నాన్నమ్మలు కావచ్చు, సో వీరందరూ చేసే ప్రాసెస్ ఇదే. యాక్చువల్లీ ఐ సపోజ్ టు బి కుక్ దిస్ ఇన్ ఏ పాట్. వుడ్ లైక్ టు షో యూ ద పాట్ టు. యాక్చువల్లీ ఈ పాట్లో అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుక్ చేద్దాం అనుకున్నాను.
బట్ ఇదేంటంటే రీసెంట్గానే నేను వాష్ చేశాను. సో ఇంకా దీన్ని వాష్ చేయాలి. మీరు చూడొచ్చు ఇదంతా ఉంది మాట. ఇట్స్ టేక్ సమ్ లాట్ టైం. సో ఆల్రెడీ నేను వర్క్కి వెళ్ళి వచ్చాను ఈరోజు. సో ఐ డోంట్ హ్యావ్ దట్ టైం మాట. సో అందుకని చెప్పి విల్ మేక్ ఇన్ ద నెక్స్ట్ టైం. చికెన్ అయితే మనకి ఫ్రై అయితే అయిపోతుంది. చూస్తున్నారు మీరు, రియల్గా చాలా నేను చెప్తున్నాను కాదు, రియల్గా బ్యూటిఫుల్ స్మెల్ అయితే వస్తుంది నాకు. ఐ లైక్ ద ఫ్లేవర్ యాక్చువల్లీ. అప్పుడు కదా మీకు యాక్చువల్లీ గరం మసాలా అయితే చూపించాను నేను. సో ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు అనుకోవచ్చు ఏంటి నేను అంత రెడీగా పెట్టుకుని చేస్తున్నారని చెప్పి. ఎందుకంటే నేనైతే మర్చిపోయాను. సో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయితే చేసేసాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. యాక్చువల్లీ నేను దీంట్లో వాడిన మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గసగసాలు. సో గసగసాలు అండ్ ధనియాలు అండ్ జీలకర్ర అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అండ్ స్టార్ అనన్స్. మన పువ్వు అంటారు కదండి, బిర్యానీ పువ్వు అంటారు కదా, అది నేను యూజ్ చేస్తాను దీంట్లో. ధనియాలు అండ్ జీలకర్ర ఆల్సో. సో ఇదేంటంటే నేను గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ప్రీవియస్లో కూడా చెప్పాను. సో మన ప్రీవియస్ వాళ్ళు ఏంటంటే గసగసాలను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో మీరు చూడొచ్చు ఇదంతా కూడా నేను వేసేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ దీన్ని మనం ఏ రకంగా మనం చేసుకుంటే, దేవుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బ్లెస్సింగ్ ఇచ్చినట్లు మన కంట్రీకి స్పైసెస్ అనే బ్లెస్సింగ్స్ ఇచ్చున్నారు. సో రియల్గా లవంగాలు కేమ్ ఫ్రమ్ కేరళ, దాల్చిన చెక్క కేమ్ ఫ్రమ్ కేరళ, అండ్ మోస్ట్ ఆఫ్ ద స్పైసెస్ అన్నీ కూడా మనకి నార్త్ ఈస్ట్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక 2 minutes ఇది మనం రెడీ అవుతుంది అనగానే సో లైట్గా ఫ్రై అవుతుంది. సో వెంటనే మనం చేయవలసింది 1 cup of water. సో 1 అంటే ఇది మనం నార్మల్గా చూసుకోవచ్చు. ఇది ఇట్స్ నాట్గా మనం వేయవలసిన అవసరం అయితే లేదు, వాటర్ అంతా కూడా మనం. సో ఇంకా దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాం, మోస్ట్ నీడెడ్ ఇంగ్రీడియంట్. ఏంటది? సాల్ట్. మనం స్టార్టింగ్లో సాల్ట్ వేసాం కానీ తర్వాత సాల్ట్ అనేది వేయలేదు. సో చూసారా ఆల్రెడీ కుర్మా తాలూకా కలర్ అయితే మనకు వచ్చేసింది. సో మోస్ట్లీ ఫ్లేమ్ హై చేసుకుందాం. హై చేసుకొని మోస్ట్లీ వాటర్ ఎప్పుడైతే మనకి బాయిలింగ్ అనేది పైకి వస్తుందో వెంటనే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఇద్దాం. అండ్ ఫైనల్లీ మన చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. సో మన చూపించినట్టు కదా కంప్లీట్గా మన స్పైసెస్ కానీ ప్రతిదీ యాడ్ చేయడం జరిగింది. ఫైనల్ టచ్అప్ అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా మనం స్టాప్ చేసుకొని మనం క్లోజ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం ఒకటే మనకి. సో లెట్స్ వాష్ ద కర్రీ. సో చూసారు కదా టెక్స్చర్ కానీ ఇది కానీ ఎంత బాగా వచ్చిందంటే మీరు చూడొచ్చు. కుర్మా గ్రేవీ, సో హోమ్ మేడ్ ట్రెడిషనల్ కుర్మా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇంకా రెడీ టు సర్వ్. సో ఇది సర్వ్ చేసుకునే ముందు జస్ట్ ఇది ఉండకపోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి నేనైతే వేసుకుంటాను లిటిల్ బిట్ ఆఫ్ ఒక్క ఫర్ ఎ టేస్ట్. ఇదంతా గురించి ఇంకేం కాదు, 1 tablespoon ఆఫ్ ఘీ. జస్ట్ 1 tablespoon ఆఫ్ ఘీ కూడా మనం ఇంకా చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా రిచ్గా వస్తుంది మనకి. సో కంప్లీట్గా రిచ్గా రావడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు కుర్మా గ్రేవీ మీరు రియల్గా ఎంత బాగుందో కూడా మీరు చెక్ చేయొచ్చు. గ్రేవీ టెక్స్చర్ కానీ ఇది కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో రెడీ టు సర్వ్. సో దిస్ ఈస్ ద ఫైనల్ టచ్అప్ చికెన్ కుర్మా గ్రేవీ ట్రెడిషనల్ వేలో. సో ఫైనల్గా మన చికెన్ కుర్మా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో రెడీ టు సర్వ్. ఫైనలీ chicken kurma gravy is ready. So that's all friends. So finally our chicken kurma gravy is ready అయిపోయింది. The traditional way, the beautiful gravy. So
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సింపుల్ కుకింగ్ విత్ షెఫ్ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ద ప్రాసెసింగ్ ఎవ్రీథింగ్ విత్ వెల్ ఇంగ్రీడియంట్స్ ఉండి ప్రతిదీ ఉండేలా ఉంటాయి. విత్ ఇన్ 15 to 20 minutes ఈ ట్రెడిషనల్ చికెన్ కుర్మా గ్రేవీ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి టేస్ట్ చేయండి, కామెంట్స్ లో పోస్ట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సింపుల్ కుకింగ్ విత్ షెఫ్ ప్రవీణ్, షేర్, కామెంట్ అండ్ లైక్. సో చాలా మంది ఇప్పుడు వరకు నేను ట్రావెల్ బాక్స్ పెట్టాను, పేరైతే సింపుల్ కుకింగ్ విత్ షెఫ్ ప్రవీణ్ అని షెఫ్ అని చెప్పి చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ మీకోసం ఈరోజు ద ట్రెడిషనల్ చికెన్ కుర్మా గ్రేవీ చేయడం జరిగింది. Thank you so much for watching. Keep watching Simple Cooking with Chef Praveen. Namaskaram.